లోకేష్ పాదయాత్ర తర్వాత టీడీపీ గ్రాఫ్ పడిపోతుందంటూ విమర్శించారు మంత్రి కొట్టు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎక్కడ చూసినా తండ్రి కొడుకుల అరెస్ట్ మీదే చర్చ జరుగుతోందని చెప్పారు. అమరావతిని తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చంద్రబాబు కేంద్రంగా మార్చుకున్నారని ఆరోపించారు కొట్టు. చంద్రబాబు దొంగ అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఐటీ నోటీసులతో దొంగ దొరికాడని, చంద్రబాబు లోకేష్లు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. ఇంతకాలం కోర్టులను ఆశ్రయించి మేనేజ్ చేశారంటూ ఆరోపించారు. నోటీసులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స. టీచర్లకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. 8వ తేదీ వరకు టీచర్ల ఖాతాల్లో జీతాలు పడతాయంటూ భరోసానిచ్చారు. సాంకేతిక కారణాలతో జీతాలు ఆలస్యమయ్యాయని చెప్పారు మంత్రి బొత్స. అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు డీకే అరుణ. హైకోర్టు తీర్పు కాపీతో పాటు ఎన్నికల కమిషన్ లేఖను కూడా అందించారు. 4 ఏళ్లుగా కేసు విచారణ సాగుతోందన్నారు. త్వరగా తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. హైకోర్టు తీర్పును గౌరవించకుండా కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకు వెళ్లారని చెప్పారు. తాము కూడా లీగల్ గా వెళతామన్నారు. అటు కేంద్ర ఎన్నికల సంఘానికి కృష్ణమోహన్ రెడ్డి లేఖ రాశారు. హైకోర్టులో వచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 11న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణకు వస్తుందని తెలిపారు. సుప్రీంలో విచారణ జరిగే వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని లేఖలో ఈసీని కోరారు. తెలంగాణలో దొర నియంత పాలనలో చదువు చెప్పే గురువులకు గౌరవం లేదు అన్నారు షర్మిల. 317 జీవోతో 5,000 మందిని సొంత జిల్లాలకు దూరం చేశారంటూ మండిపడ్డారు. సీనియర్లు, జూనియర్లు అంటూ చిచ్చు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో 22,000 పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మేరా మట్టి మేరా దేశ్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కలశంతో పిడికెడు మట్టి సేకరిస్తామని చెప్పారు. ఇండియా గేట్ దగ్గర అమృత స్తూపాన్ని నిర్మిస్తామన్నారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు కిషన్ రెడ్డి. మంత్రి గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. శ్వేత ఏజెన్సీస్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని, 4.8 కోట్ల ఫ్రాడ్ కి పాల్పడింది అన్న ఆరోపణలున్నాయి. హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయిందని చెబుతోంది ఈడీ. 2022 నవంబర్లో శ్వేత ఏజెన్సీస్ లో ఈడీ సోదాలు చేసింది. 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రెనైట్ ని అక్రమంగా తరలించినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈడీ నోటీసులపై స్పందించిన మంత్రి ఇవన్నీ సాధారణమే అన్నారు. ఏ సమాచారం కావాలన్నా కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇస్తారని, తాము అన్ని రకాల డాక్యుమెంట్లు ఇస్తున్నామని తెలిపారు. ఇందులో ఎలాంటి అవకతవకలకి తావులేదని గంగులు అంటున్నారు. అయితే ప్రస్తుతం నోటీసులకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం రాలేదు అన్నారు. తాము ఎక్కడా కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదని, ఆర్బీఐ రూల్స్ కి అనుగుణంగానే బిజినెస్ చేసినట్లుగా చెప్పారు మంత్రి గంగుల. అధిక శ్రావణ మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ 18న ధ్వజారోహణ ఉంటుందని, ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కొత్త పాలక మండలి తొలి సమావేశం తిరుపతిలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి మార్గంలో ప్రస్తుతం విధించిన ఆంక్షల్లో సడలింపేవీ ఉండదని తెలిపారు ఆయన. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దురుద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని, దానివల్ల వాళ్లకు కూడా ఎలాంటి ప్రయోజనం లభించదు అన్నారు. సనాతన ధర్మానికి కులాలు ఆపాదించొద్దు అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో అలజడులు చెలరేగుతాయని, సనాతన ధర్మం కాదు అదొక జీవనయానమని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్న ఉదయనిధి స్టాలిన్ మాటల్ని అనాలోచిత వ్యాఖ్యలుగా పరిగణించరాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దేశ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఇండియా కూటమి యాంటీ ఇండియా కూటమిగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. భారతదేశ ప్రతిష్టను దిగజార్చాలి అన్నదే ఇండియా కూటమి ఎజెండా అంటూ ఆరోపించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ సమర్థించడాన్ని జీవీఎల్ తప్పుపట్టారు. దేశ ప్రజలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజానికం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. థర్మల్ పవర్ ప్లాంట్ల దగ్గర సరిపడా బొగ్గు నిల్వలు లేవని, 1-2 రోజులకు మించి స్టాక్ లేదు అంటున్నారు. విద్యుత్ డిమాండ్ అంచనాకు మించి పెరిగితే దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్పై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్లో పొలిటికల్ హీట్ తగ్గట్లేదు. ఎమ్మెల్యే రాజయ్యతో బుజ్జగింపులు జరుగుతున్నాయి. రాజయ్య నివాసానికి వెళ్లారు చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ఇక దామోదర రాజనరసింహ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేదని, ఆత్మగౌరవం కోసమే దామోదరను కలిశానని అంటున్నారు రాజయ్య. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ బాధ మాత్రం ఉందని చెప్పారు. రాజయ్య ఉద్యమకాలం నుంచి పనిచేశారు. రాజయ్యకు సముచిత స్థానంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు వినయ్ భాస్కర్.
మంచిర్యాలలో బీఆర్ఎస్ కి షాక్ ఇస్తున్నారు లోకల్ లీడర్స్. వరుసగా మూడవ రోజు ఇద్దరు జెడ్పీటీసీలు 15 మంది సర్పంచ్లు బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలని అమరవీరుల స్తూపం వద్ద ఉంచి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరారు ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యే దివాకర్ రావు తీరుని నిరసిస్తూ వీళ్లంతా రాజీనామాలు చేశారు. తాను జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు అజారుద్దీన్. సర్వేల ఆధారంగా ఎవరు బలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తారని అన్నారు. వారసత్వం ఉందని మాకే టికెట్ కావాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. మైనారిటీ ఒకరితో గెలుపు సాధ్యం కాదు, అందరి మద్దతు కావాలి అన్నారు. ఐటీ నోటీసులపై లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కారుమూరి. మీ అవినీతి ఐటీ శాఖ ద్వారా బయటపడిందంటూ విమర్శించారు ఆయన. తండ్రి కొడుకుల అవినీతి చాలా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఈ స్కామ్లపై మాట్లాడాలి అన్నారు కారుమూరి. చంద్రబాబుకు కేంద్ర ఐటీ సంస్థే నోటీసులు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్. దుబాయ్లో కూడా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారంటూ ఆరోపించారు. నోటీసులపై దత్తపుత్రుడు కూడా స్పందించలేదన్నారు. ఉప్పు నిప్పు అంటున్న లోకేష్ కి నోటీసులు కనిపించవా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో చెరువు పొంగింది. కెమికల్ కలిసిన నురుగు ధరణీనగర్ కాలనీలో ఇళ్ల చుట్టూ కమ్మేసింది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కొట్టుకొచ్చిన వ్యర్థాలతో ప్రమాదకరమైన నురుగు ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 5 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాలకి యెల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. ఎక్కడ చూసినా ఎటు చూసినా జల విలయమే. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షంతో నగరం మొత్తం అతలాకుతలమైపోయింది. కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ కాలువల్లా మారాయి. మోకాల్లోతు నీరు చేరడంతో హైదరాబాద్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. వర్షాలకి రోడ్లన్నీ చెరువులు తలపించాయి. దీంతో శ్రీనగర్ కాలనీలో వరదలో చిక్కుకుని ఆగిపోయిన బస్సుని జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ టీం కష్టపడి బయటకు తీశారు. ఇక ఆరాంఘర్ లో వరద ఉధృతితో బస్ ఆగిపోయింది. అటు ఫతేనగర్ బేగంపేట్ దగ్గర కూడా వరద రోడ్లను ముంచేసింది. దీంతో అంబులెన్స్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. కృష్ణానగర్లో వర్ష బీభత్సానికి కొన్ని కాలనీల్లో వరద నీటి ప్రవాహం ఇంకా అలాగే కొనసాగుతోంది. తెల్లవారుజామున కురిసిన కుండపోతకు బైక్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. వర్ష బీభత్సానికి నాళాలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు కాలనీవాసులు. ఎడతెరిపి లేని వర్షాలకి చాలా చోట్ల ఇళ్లలోకి నీరొచ్చేసింది. తెల్లారేసరికి ముంచెత్తిన వరదతో కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణానగర్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అటు మలక్పేటలో ఉదయాన్నే నరకం కనిపించింది. గాజుల రామారంలో కాలనీలే వరద నీడలో మునిగిపోతున్నాయి. జనానికి అవస్థలు తప్పడం లేదు. నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ బ్లాక్ అయిపోతున్నాయి. మలక్పేట్, మాదాపూర్, కృష్ణానగర్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. డీఆర్ఎఫ్ టీంలు ఎప్పటికప్పుడు బ్లాకేజెస్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్ లో వర్షాలు కుండపోతగా కురుస్తూ ఉండడంతో నగరంలోని జంట జలాశయాలకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ 2 గేట్లెత్తారు అధికారులు. ప్రస్తుతం సాగర్ లోకి 1200 క్యూసెక్ల నీరు వస్తుండగా 1373 క్యూసెక్ల నీరు మూసీలోకి వెళ్తోంది. ఎక్కడ చూసినా ఎటు చూసినా జల విలయమే కనిపిస్తోంది. నగరంలో రేపటి వరకు భారీ వర్షాలున్నట్టుగా వాతావరణ విభాగం హెచ్చరిక నేపథ్యంలో నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు మేయర్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు గేట్లెత్తిన నేపథ్యంలో మూసీ నది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించారు మేయర్. భారీ వర్షాలపై అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. అధికారులంతా అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ని సంప్రదించాలని చెప్పారు మంత్రి తలసాని. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం పడుతోంది. ఏకధాటిగా పడుతూ ఉండడంతో రోడ్లన్నీ జలమయమై కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకి వాగులు, వంకలు ప్రమాదకరంగా మారాయి. అటు సిరిసిల్ల జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులన్నీ ఉధృతంగా ఉన్నాయి. సిరిసిల్ల, కరీంనగర్ ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది.
TV9 కథనాలతో మైసమ్మగూడలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. హాస్టల్స్ నుంచి విద్యార్థుల్ని తరలించారు. 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ని వరద నీరు చుట్టుముట్టింది. మొదటి అంతస్తు వరకు మునిగిపోవడంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థులు. జేసీబీల సాయంతో విద్యార్థుల్ని కాపాడారు అధికారులు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అనంతగిరి ఘాట్ రోడ్లో చెట్లు విరిగిపడ్డాయి. తాండూరు వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగింది. జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు అధికారులు. మరోవైపు పరిగి వికారాబాద్ మధ్య చిట్టెంపల్లి నస్కల్ వాగులు రోడ్డును ముంచెత్తడంతో రాకపోకలన్నీ నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యాం రోడ్డు పక్కన కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షం కురిసినప్పుడు తరచూ కొండరాళ్లు విరిగిపడుతున్నాయని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు పర్యాటకులు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై రోడ్డు మధ్యలో గొయ్యి ఏర్పడింది. ఉదయం వేళ స్కూల్ పిల్లలు తీసుకెళ్తున్న ఒక బస్ ఆ గోతులో కూరుకుపోయింది. నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 85,000 క్యూసెక్కులుగా ఉంది. ఉదయం 26 గేట్లెత్తి గోదావరి నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,090 అడుగులకు నీరు చేరుకుంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్ట్ కి భారీగా వరద చేరుతోంది. కడెం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 10,873 క్యూసెక్లుగా అవుట్ఫ్లో 11,000గా ఉంది. వరద పోటెత్తడంతో నిన్నటి నుంచి ప్రాజెక్టులో నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలోకి వరద ప్రవాహం పెరిగింది. మిడ్ మానేరు ద్వారా 25,584 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మోయ 9 వాగు ద్వారా 22,772 క్యూసెక్కుల వరద నీరు మానేరులోకి వస్తుంది. దీంతో మానేరు డ్యాం 6 గేట్లను ఎత్తారు అధికారులు. పుట్టపర్తి డీఎస్పీ బంగ్లాలో దుండగులు చొరబడ్డారు. బంగ్లా ఆవరణలో ఉన్న శ్రీగంధం చెట్టును నరికి దుంగను ఎత్తుకెళ్లారు దుండగులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ కేయూలో ఏబీవీపీ బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పీహెచ్డీ అడ్మిషన్స్ లో అవకతవకలు జరిగాయని నిరసన చేపట్టారు. ప్రిన్సిపల్ ఆఫీస్ లో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. పోలీసులు విద్యార్థి సంఘం నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురిని అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి మహారాష్ట్ర గంజాయి తరలిస్తున్న ముఠాకి చెక్ పెట్టారు కొల్లూరు మాదాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు. 42 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. బాపట్లలో నక్సల్స్ పేరుతో డాక్టర్ ని బెదిరించిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో డాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారు ఈ నిందితులు. దొంగ ఓట్లు నకిలీ ఓట్లపై వైసీపీ నేతలు సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఒకే పేరుతో స్వల్ప మార్పులతో లక్షల నకిలీ ఓట్లున్నాయంటూ ఫిర్యాదు చేశారు. 2019లో కూడా తాము ఫిర్యాదు ఇచ్చామని సీఈఓకి తెలిపారు. ఓటర్ కార్డుని ఆధార్తో అనుసంధానం చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గులో ఒక పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడుతో 8 మంది గాయపడ్డారు. మంటల్లో 2 లారీలు పూర్తిగా కాలిపోయాయి. లారీల నుంచి ఐరన్ దించుతుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రుల్ని షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయనిధి తలకు 10 కోట్ల వెలకట్టిన అయోధ్య పరమహంస ఆచార్య మీద డీఎంకే శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. ఆయన దిష్టిబొమ్మను వెల్లూరులో తగలబెట్టారు. మదురైలో తమిళ పులికల్ పార్టీ కూడా నిరసన తెలిపింది. సుప్రీంకోర్టులో రాహుల్ పై మరొక పిటిషన్ దాఖలైంది. రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ లక్నో న్యాయవాది అశోక్ బాండే పిటిషన్ వేశారు. అభియోగాల నుంచి నిర్దోషిగా బయటపడే వరకు అనర్హుడిగానే కొనసాగుతారని తెలిపారు. ఇండియా పేరును భారత్ గా మార్చడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించాలని చూస్తోంది. G20 ఆహ్వాన పత్రాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా రాశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు జయరాం రమేష్. పేరు మార్పు ప్రతిపాదనలకి బలం చేకూరుస్తుంది అని ట్వీట్ చేశారు. ఢిల్లీలో G20 సమావేశాలకు భారీ ఏర్పాట్లు చేశారు. G20 సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. వసుదైక కుటుంబం సందేశంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. వేలాది మంది ఈ సదస్సుకు హాజరవుతున్నట్లుగా చెప్పారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒక వర్గం ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరించడం సరికాదన్నారు. ఉదయనిధి స్టాలిన్ ఒక జూనియర్ నాయకుడని, కానీ ఏ కారణం చేత ఆయన వ్యాఖ్యలు చేశారో స్పష్టంగా తెలియదని అన్నారు. తమిళ ప్రజల్ని గౌరవిస్తున్నట్లుగా చెప్పారు ఆమె.